రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అయితే రాయలసీమ, కోస్తా అనేటి రెండు ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. ఒక రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు అనేటి రెండు కళ లాంటివి. సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి భవిష్యత్తులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే రాజధాని, హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో, ఇంకొక దానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారంగా 1953లో సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపడినప్పుడు రాయలసీమలోని కర్నూలులో రాజధానిని, కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారంగా. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు అటు రాజధాని, ఇటు హైకోర్టు రెండు కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ గతంలో ఆంధ్ర రాష్ట్ర భూభాగం ఏ విధంగా ఉందో అదే భూభాగంతో నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఆ ప్రకారంగా అయితే రాయలసీమలో రాజధాని, హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేసి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలోనే ఈ రెండు కూడా, రాజధాని, హైకోర్టు రెండు కూడా, ఆ రెండింటిలో ఒకటి కూడా రాయలసీమకు రాకుండా రెండు వచ్చేసి అమరావతికి పోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ కనీసం ఇప్పుడైనా రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. దేశంలో అనేక రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకటి ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో రెండు కూడా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే తమిళనాడులో ప్రిన్సిపల్ హైకోర్టు ఏమో చెన్నైలో ఉంది, హైకోర్టు బెంచ్ ఏమో మదురైలో ఉంది. కర్ణాటకలో ప్రిన్సిపల్ హైకోర్టు బెంగళూరులో ఉంది, హైకోర్టు బెంచ్లు రెండు ఉన్నాయి, ధార్వాడ్ అండ్ కలబుర్గా. మధ్యప్రదేశ్లో గ్వాలియర్, ఇండోర్లో హైకోర్టు బెంచ్లు రెండు ఉన్నాయి. మహారాష్ట్రలో నాగపూర్, ఔరంగాబాద్లో రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో లక్నోలో, వెస్ట్ బెంగాల్లో జల్పాయిగురి, రాజస్థాన్లో జైపూర్, ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ఒకటి లేక రెండు హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ రావడం అనేది అది అసాధ్యమైన విషయమేం కాదు. రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే సమీప భవిష్యత్తులోనే రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చర్యలు చిత్తశుద్ధితో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి కొన్ని సంస్థల కార్యాలయాలను రాయలసీమ నుండి అమరావతికి తరలించాలని ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడకు ఎంఎస్ఎంఈ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని శాంక్షన్ చేస్తే దాన్ని అమరావతికి తరలించింది చంద్రబాబు ప్రభుత్వం. అదేవిధంగా కర్నూలు నుండి లోకాయుక్త ఆఫీసును, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీసును, సిబిఐ కోర్టును, వక్ఫ్ ట్రిబ్యునల్ను, తర్వాత ఏపీఆర్సి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కార్యాలయాన్ని కర్నూలు నుండి అమరావతికి మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఏ ఒక్క కార్యాలయాన్ని ఇక్కడ నుండి తరలించవద్దని, అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. అదే సమయంలో హైకోర్టును బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని
హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉంది.